కీర్తనలు 4వ అధ్యాయం 1వ వచనం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేయవాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు మనల్ని కనికరించి మరొక సంవత్సరంలో ఈ రీతిగా మనల్ని నూతనంగా నడిపించడానికి ఇష్టపడ్డాడు. అందుకు మనం దేవునికి ఎంతో వందనస్తులమై ఉండాలి. అయితే ఇక్కడ చూస్తే కీర్తనకారుడు మాట్లాడుతున్న మాట ఏమంటే, నా నీతికి ఆధారమగు దేవా అంటున్నాడు. భూమి మీద ఏ ఒక్కరైనా కూడా చూస్తే నీతిగా లేరు. అంటే నీతి లేదంటే దుర్నీతి ఉంది, పాపం ఉంది, దేవునికి శత్రువులుగా ఉన్నాము. అంటే నీతి లేకుంటే దేవునికి మనము శత్రువులం అవుతాం. అయితే అట్లాంటి శత్రుత్వంకు విరుగుడు ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రక్తమే. అందుకే నా నీతికి ఆధారమగు దేవా అంటే ఆయన రక్తం వలన, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను అంటే. అదే రీతిగా ఇక్కడ మన నీతికి ఆధారమగు దేవుడుగా యేసు ప్రభు ఉన్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, నేను నీకు మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. దేవుడు మొరపెట్టినప్పుడల్లా ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కీర్తన 115లో జనముల దేవతలు ఒట్టి విగ్రహంలే, మాట్లాడలేవు, చూడలేవు, నడవలేవు, తాకలేవు. ఇట్లా ఉంటే మన దేవుడు ఎట్లా అంటే, నువ్వు మొరపెట్టినప్పుడే వినడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. భక్తుడైన దావీదు జీవితంలో ఎన్నోసార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థనలకు జవాబిచ్చిన కారణాన ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభువా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము అంటున్నాడు. ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. మనం ఏదన్నా కానీ ఆయన చెప్పుకోవడం, ఎవరికైనా ఏదైనా చెప్పుకోవడం అంటే ఏంటి? మన అవసరాలు ఇతరులకు చెప్తున్నామంటే మనతోని కాంతి ఆయన చేసే వ్యక్తి అని అర్థం. ఇక్కడ దావీదు కూడా నేను నీకు మొరపెడతా దేవా అంటున్నాడు. అంటే నా ప్రతి పరిస్థితిలో, అది బాహ్య సంబంధంగా ఉండని, అది అంతరంగ సంబంధం అంటే హృదయంలో ఉన్నా సరే, భౌతికంగా ఆయన చుట్టూ ఉన్నా సరే, వాటన్నిటిని దేవుడు సరిచేసేవాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో కూడా మనకు ఒక్కోసారి మనోవేదనలు వస్తాయి, కృంగుదలు వస్తాయి. వాటన్నిటిని విడిపించే దేవుడు. ఆ తర్వాత మనకున్న కష్టాలను, మనకున్న ఇబ్బందులను, శ్రమలను విడిపించే దేవుడు అయి ఉన్నాడు. అందుకే ఆయనకు మొరపెడుతున్నాడు. ఇంకా మనకు అర్థమయ్యే మాట ఇంకేం మాట్లాడుతున్నాడు, ఇరుకులో నాకు విశాలత కలగజేయవాడు నీవే. ఇరుకులు, ఇబ్బందులు, ఆయాసకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అందులోనే మనకు విశాలత అంటే మనకు అక్కడ ఆ సమస్యలో నెమ్మదించేవారు ఎవరన్నారంటే యేసు ప్రభు మాత్రమే. అందుకే ఏమంటున్నాడు, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. ఒక్కోసారి మన యథార్థత లేని కారణాన, మన పరిస్థితులు మంచి లేని కారణాన మన ప్రార్థన వినకుండా ఉంటాడేమో దేవుడు. అంటే ఆయన అనీతిమంతుల ప్రార్థనకు, భక్తిహీనులకు ఆయన ముఖము వ్యతిరేకంగా ఉంది అని, అంటే భక్తిహీనుల వైపు చూడడు అని రాబడింది. అందుకే మన పరిస్థితిలో మనం భక్తిహీనంగా దేవునికి ఆయాసకరంగా నడిచినప్పుడు ఆ దావీదు అంటున్నాడు, ప్రభువా నన్ను కరుణించు అంటున్నాడు. అంటే నా మీద కనికరపడి, నా మీద దయ చూపించి నా వైపు తిరుగు అని బతిమాలుతున్నాడు. ప్రియమైన సహోదరుడు, సహోదరు, ఈ ఉదయకాలం ఈ 3 సంగతులు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమనంటే మన నీతికి ఆధారం యేసు ప్రభు శిలువ రక్తమే, ఆయననే మాత్రమే అని గుర్తుపెట్టు. రెండోది, మన కష్టాలు చెప్పుకుంటున్నామంటే మనకు చేతగాని పరిస్థితులు అన్నిట్లో కూడా మనకి ఈ లోకంలో ఎంతమంది స్నేహితులు ఉంటారో వారందరూ కూడా ఎవరు ఏం చేయలేరు. చెప్పుకోవచ్చు, మనం కష్టం చెప్పుకుంటే దిగిపోతుందని, కొంత బరువు తగ్గుతుందని చెప్పుకుంటారు, కానీ అవేం సరి చేయలేరు. ఇంకా 10 మందికి చెప్పే స్నేహితులు, మన సీక్రెట్స్ ఏవైతే చెప్తామో అవి ఇంకా 10 మందికి చెప్పి మనల్ని ఇంకా ఇరుకుల్లో, లోతులో పడేసే పరిస్థితి ఉంది. ఇక్కడ ఈయనకు మొరపెట్టినప్పుడు ఆయన ఇరుకులో మనకు విషయాలు కలిగజేసే దేవుడు అయినాడు. మూడోది, మన మీద కనికరపడ్డోళ్ళు ఎవ్వరు లేరు, యేసు ప్రభు మాత్రమే కనికరపడతారు. ఉదయకాలం ఆ గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించి, ప్రార్థించి ఆయన నుంచి మనం మేలు పొందాలని ప్రభు కోరిక. దేవుడు ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, యేసు ప్రభు నామం బట్టి వందనాలు. గత సంవత్సరం అంతా కాపాడి నూతన సంవత్సరంలో ఈ రీతిగా నిన్ను ఆరాధించుటకు, నీ ఎంతో కూర్చున్నటకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని స్తోత్రం. మా నీతికి ఆధారం నీవే అని మరొకసారి గుర్తు చేసినాం. నీ అందు ఆధారపడి జీవించిన ఒక పని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.